చికెన్ పౌల్ట్రీ సంఘాల పాలిటిక్స్ చూస్తూ ఉంటే నవ్వొస్తుంది. బర్డ్ ఫ్లూ పేరుతో తమ వ్యాపారాలు కుదేలైపోతున్న సమయంలో ప్రజలపై నిజంగా ప్రేమ పుట్టినట్లు చికెన్ అండ్ ఎగ్ మేళాలో నిర్వహించి చికెన్ అండ్ ఎగ్ తినండి, ప్రోటీన్లు పొందండి అంటూ ఈ చికెన్ పౌల్ట్రీ యాజమాన్య సంఘాలు చేస్తున్న విన్యాసాలను ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజలు. బర్డ్ ఫ్లూ కోళ్ళ నుండి కోళ్ళకు సోకే వ్యాధి కొన్ని సందర్భాల్లో మనుషులకి కూడా సోకుతుంది అంటూ నిపుణులు చెప్తున్న వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువ అవుతున్నాయి అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తమ వ్యాపారాలు కుదేలైపోతున్నాయి అనే ఆలోచనతో నిజంగా ప్రజలపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు చికెన్ తినండి, ఎగ్ తినండి అంటూ ఎన్టీఆర్ స్టేడియంలో మనం చూసాం. ఎగ్ మేళా నిర్వహించారు. అంటే ఇదేదో ప్రజలపై ప్రేమతో చేస్తున్నట్టు కాదు, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయనే లక్ష్యంతో వాళ్ళ జేబులు నింపుకోవాలనే కాంక్షతో చేసిన కార్యక్రమాలు. కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ పౌల్ట్రీలు, చికెన్ పౌల్ట్రీలు, కోళ్ళ పెంపకందారులు ఇష్టానుసారంగా కోళ్ళ ఫామ్ ఏర్పాటు చేయడం, ఆ కోళ్ళ ఫామ్ల ద్వారా వచ్చే ఈగలు దోమలతో వాళ్ళు ఎంత అనారోగ్య పాలవుతున్నా పట్టించుకొని ఈ యాజమాన్యాలు ఒక్కసారిగా ప్రజలపై ప్రేమ పంచుకొచ్చినట్టు చికెన్ మేళాలు, ఎగ్ మేళాలు నిర్వహించడం, ఇందుకు అధికారులు పాలకులు వంత పడటం చూస్తుంటే ఇదంతా క్యాష్ మేనేజ్మెంట్ లో భాగమే. వాళ్ళ వ్యాపారాలు దెబ్బ తినకుండా చికెన్ తినండి, బర్డ్ ఫ్లూ లేదు, ఫ్లూ లేదు, ఎగ్గులు తినండి అంటూ ప్రచారానికి అటు అధికారులను ఇటు పాలకులను వాడుకుని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి తప్ప ప్రజల ఆరోగ్యంపై నిజమైన ప్రేమ లేదు అనే సంగతి ప్రజలందరికీ తెలిసిందే. మేధావులు కూడా ఈ పౌల్ట్రీ సంఘాలు చేస్తున్న విన్యాసాలను చూసి నవ్వుకుంటున్నారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్రజల వద్ద దయచేసి ప్లే చేయకండి అంటూ సోషల్ మీడియా తరఫున మేధావులు సంఘాలకు విన్నవిస్తున్నారు.